హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేను మాత్రం ఉండకూడదు. నేను మంచివాడిని కాదు. ఏమంటే జస్ట్ చెప్తున్నాను అంతే. నేనైతే మంచివాడిని కాదు. మీరు బాగుండండి, మంచిగా ఉండండి, ఓకేనా? ఏదైతే రాయచోటి ఘాట్ అనమాట. ఎక్కువ రాత్రి నుంచి తోలి బెట్ట ఉంది. అందుకని ఇదో ఇక్కడ పక్కన నిలబెట్టాను. దానికి రెస్ట్ కావాలి కదా, సో అందుకని కొద్దిసేపు స్టార్టింగ్లో పెట్టి అలానే ఉంచాను. కాసేపు ఉండి వెళ్తాము. తనకి రెస్ట్ కావాలా, నాకు రెస్ట్ కావాలా. ఎందుకంటే 2 days వేయించి బండి తోలుతున్నాను కాబట్టి కళ్ళు ఎర్రగా పోయినాయి. కాసేపు పడుకున్నా కూడా నిద్ర అంటే సరిపోలేదు. అందుకని బండి అక్కడ పెట్టినాను. కాసేపు రిలాక్స్గా ఉండేసి కిందికి దిగుదాం. రాయచోటి ఘాటు చూడండి ఎట్లుందో. నేచర్ అయితే కొత్త బాగా ఉంది. వాన అయితే తిరుపతిలో పడుతుంది, మన ఊర్లో అయితే పడడం లేదు. సో అది మ్యాటర్. వాన మబ్బులు చూడండి ఎట్లున్నాయో. కొత్త బాగా ఉంది మబ్బు. వాన మాత్రం ఒక్క చినుకడ పడడంలే. అంటే మన ఊర్లోనే ఉన్నారు దళితులు చాలామంది. దాంట్లో నేను కూడా ఉండొచ్చు, చెప్పలేము. దళితులు అంటే ఎవరైనా దళితులే, చెప్పలేము. ఇది 2వ ఘాట్ అనమాట. కిందికి దిగేటప్పుడు ఇక్కడ వ్యూ చాలా బాగుంటుందని, బ్రిడ్జి ఉంది కదా, ఈ బ్రిడ్జి దగ్గర వ్యూ చాలా బాగుంటుందని అలా ఊరికే నిలబడి తీశాను. పక్కన పొలాలు, కింద లారీలు, 3 లారీలు ఉన్నాయి. నేను పైన ఉన్నాను చూడండి, పైన ఉన్నాను. వ్యూ అయితే చాలా బాగుంటుందని ఊరికే అట్లా చిన్న క్లిప్ ఒకటి తీసుకున్నామని అంతే. ఏం పెద్ద పీకేది ఏం లేదు ఆడ. పీకేదంతా పెద్ద వాళ్ళు కూడా ఏం చేయలేము. ఏదో ఊరికే అలా సరదాగా వీడియో తీసుకుంటా మనకి టైంపాస్ అవుతుంది, నిద్ర అనేది పోతుందని ఊరికే అట్లా తీస్తున్నాం అంతే. చూడండి. ఓకే, మరి అయితే బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్. ఇది బ్రిడ్జి అనమాట. ఆల్మోస్ట్ రాయచోటిలో ఉన్న వాళ్ళందరికీ, రాజంపేటలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనమాట. మన సరదా అంతే. మనం ఎప్పుడు వస్తాం పక్క వచ్చేటప్పుడు తీసుకోవాలా. ఇడే మనకేం అత్తగారి ఇల్లు ఉండదు మనకేడా.